డైలీ టేస్ట్ ది డైలీ. అమరావతి రాజధాని ఉన్న నేపథ్యంలో మరొకసారి 1.5 కిలోమీటర్ల వరకు స్పీడ్ యాక్సెస్ రోడ్ అయితే అందుబాటులో తీసుకుని వచ్చామని అంటున్నారు మంత్రి నారాయణ. ఇప్పటికి చూసుకుంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేపథ్యంలో అమరావతి రాజధానిగా అంటూ డిక్లేర్ చేశారు. అప్పటికే అమరావతి రాజధాని అభివృద్ధికైనా పెద్దపీట వేస్తూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో 2019లో ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తనుడైన జగన్ సీఎం అయిన నేపథ్యంలో అమరావతి రాజధాని అభివృద్ధికి మూడు ప్రదేశాల్లో ఏర్పాటు చేయడంతో అమరావతి రాజధానికి సంబంధించింది అయితే కుంటుపడిందనే చెప్పాలి. ఇది ఉన్న నేపథ్యంలో అమరావతి రాజధాని ఏదైతే ఉందో వాటికి సంబంధించింది మరొకసారి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అమరావతి రాజధాని అభివృద్ధి పైన స్పీడ్ గా పురోగతిని అయితే చేశారు. ఇప్పుడు వీటికి సంబంధించి అయితే నేను ఇప్పుడైతే విజయవాడకి సంబంధించిన విజయవాడ నుంచి అమరావతి వెళ్లే కరకట్ట ప్రాంతంలో అయితే ఉన్నాను. దీన్ని 1.5 కిలోమీటర్ల దూరంలో నాణ్యత పరిణామాల మధ్య పరిశీలించి మరి ఈ రోడ్డును అయితే అందుబాటులో తీసుకుని వచ్చారంటూ కూడా మంత్రి నారాయణ అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించింది ఏదైతే ఉందో బ్యాంకు వైపు నుంచి కానీ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రపంచ బ్యాంకుల వైపు నుంచి కానీ ఆర్థికంగా అయితే నిధులు సేకరించి కూడా ఈ బ్రిడ్జిని అయితే నిర్మించామని అంటున్నారు. మరొకటి ఏదైతే ఉందో గుంటూరు చెక్ పోస్ట్ వైపు ఉన్నది కూడా దాన్ని కూడా రోడ్డును అయితే యాక్సెస్ రోడ్డు వైపునున్న రోడ్డును కూడా అయితే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తామంటూ కూడా మంత్రి నారాయణ చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఉందో విజయవాడకి సంబంధించిన విజయవాడ నుంచి అమరావతి వెళ్లే యాక్సెస్ రోడ్డు అయితే 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటే కాలంతో పాటు సమయాన్ని అలాగే దూరాన్ని కూడా తగ్గించే విధంగా దీన్ని అయితే ఉపయోగపడుతుంది. సరాసరి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో విజయవాడ నుంచి కరకట్ట మీద నుంచి వెళ్లాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా అమరావతి వెళ్ళాలంటే ఇదైతే స్పీడ్ యాక్సెస్ రోడ్డుని అయితే ఉపయోగించవలసిందిగా కూడా చేస్తున్నారు. ఎంతో నాణ్యత పరిశీలించి కూడా ఈ రోడ్డుని అయితే అందుబాటులోకి తీసుకుని వచ్చారు. మరొకటి గుంటూరు వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించింది కూడా అందుబాటులో తీసుకుని వస్తామని కూడా అంటున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే ఆఫీసులు ఎన్ని ఉన్నాయో వాటికి శాఖలకు సంబంధించిన అధికారులు కూడా వీటి వైపు నుంచి వెళ్లే దిశగా కూడా ఈ రోడ్డును అయితే ఏర్పాటు చేశామని కూడా అంటున్నారు. ఈ యాక్సెస్ రోడ్డు కూడా పరిశీలించి నాణ్యత పరిశీలనతో అందుబాటులో తీసుకుని వచ్చాము. ఇంకో 2026 కల్లా ఇది ఏదైతే ప్రభుత్వ శాఖలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమరావతి రాజధానిగా ఏదైతే ఉందో అక్కడికి షిఫ్ట్ చేయడంతో ఇదంతా ఈ రోడ్డు కూడా అందరికి అందుబాటులో వస్తుంది. దీనికి కూడా సమయాన్ని కూడా వృధా కాకుండా అలాగే దూరాన్ని కూడా తగ్గించే విధంగా యాక్సెస్ రోడ్డు అయితే అందుబాటులోకి ఉంది. ఇంకొకటి మరి ఏదైతే ఉన్నా కానీ రోడ్డుకి సంబంధించిన అభివృద్ధి పనులు ముందుకు తీసుకుని వెళ్తామని అంటున్నారు మంత్రి నారాయణ. వీటికి అభివృద్ధి పనుల్లో ముందు ఉండేదే సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశాలు చేస్తూ రోడ్లకు సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పరిశీలించి ఎక్కడైతే గుంటలు కానీ ఏదన్నా ఎలాంటి అఘటిత సంగతులు జరగకుండా సరైన అందుబాటులో తీసుకుని వస్తామంటూ కూడా మంత్రి అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది విజయవాడ నుంచి అమరావతి వెళ్లే వారు ఎవరైనా ఉన్నా ఈ యాక్సెస్ రోడ్ అయితే ఉపయోగించుకుంటూ సులభతరంగా అయితే వెళ్తున్నారు. గుంటూరు చెక్ పోస్ట్ వెళ్లే దారి కూడా స్టీల్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నామని అంటున్నారు. ప్రజలకి అలాగే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమరావతి వెళ్లే వారికి ఎవరైతే ఉందో సచివాలయం చూసే అధికారులు అయితే కానీ వాటికి సంబంధించిన ఉద్యోగస్తులకైతే కానీ ఇది సులభతరంగా అయితే ఏర్పాటు చేశారు. వీటిని ఉపయోగించుకుంటూ నాణ్యత పరిణామాల మధ్య పరిశీలించి కూడా దీన్ని అందుబాటులో తీసుకుని వచ్చామన్నారు. చకచకా పనులు కూడా ముమ్మరం అయితే చేయబోతున్నారు. ఈ పండుగ సంక్రాంతి కల్లా గుంటూరు చెక్ పోస్ట్ దగ్గర ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ ను కూడా అందుబాటులో తీసుకొని వస్తామంటూ కూడా మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి నెలకొంది.